హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీషోలో నేను తీసుకున్న బనారస్ సిల్క్ శారీస్ అండ్ టిష్యూ శారీస్ ఎలా వచ్చాయో చూద్దాము. వాటి క్వాలిటీ కూడా ఎంత వచ్చింది, వాటి ప్రైస్ ఎంత వచ్చింది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ నేను తీసుకున్న ఈ శారీ చూసేద్దామండి. ఈ శారీ వచ్చేసి కాంచీపురం సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ప్రైస్ చూస్తున్నారు కదా, జస్ట్ 472 రూపీస్లో ఈ శారీ వచ్చేసిందండి నాకు. మీషోలో అయితే ఈ శారీలో మనకి 9 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సేమ్ ప్యాటర్న్తో అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బ్రైట్గా ఇచ్చారు అండ్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. శారీ ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాము. ఈ శారీ అయితే నేను ఇక్కడ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇదైతే కొంచెం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అన్ని కలర్స్ వాళ్ళకి సెట్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్లో చూపించిన అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం తీసుకుంది మాత్రం పర్పుల్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. మీషోలో అయితే ఈ శారీకి మనకి 4.2 స్టార్ రేటింగ్ అవైలబుల్లో ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. దీని ఫ్యాబ్రిక్ని మనకి సాటిన్ అని మెన్షన్ చేశారు. చాలా లైట్ వెయిట్గా ఉంది. ఈజీ టు వేర్ అండ్ ఈజీ టు మెయింటెనెన్స్. చూస్తున్నారు కదా, చాలా షైనింగ్గా కనిపిస్తోంది. లాంగ్ బార్డర్ ప్రొవైడ్ చేశారండి మనకి కింది సైడు. ఇక్కడ నేను మీకు శారీ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. అస్సలు ముడతపడదు, ఈజీ మెయింటెనెన్స్ చేయొచ్చు. బిగినర్స్ కూడా ఇలాంటి శారీస్ అయితే సజెస్టబుల్ టు వేర్. ఎందుకంటే చాలా హెవీ వెయిట్ ఉన్న వాటి అయితే మనం అడ్జస్ట్ చేయలేము. పైన మాత్రం మనకి చిన్నగా బార్డర్ ఇచ్చారు, కింద మనకి చాలా పెద్దగా బార్డర్ ఇచ్చారు కడ్డీ అండ్ డిజైన్ వేర్లో. శారీ మనకి ఇక్కడ మిడిల్లో చూపిస్తున్నారు కదండి, ఈ బాక్సెస్, ఫ్లవర్స్, లీఫ్, బాక్సెస్లో ఇదే మోడల్ కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ మనకి పళ్ళు అయితే కాంట్రాస్ట్, అంటే మనకి బార్డర్ ఏ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్, అదే మోడల్లో అదే కలర్లో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది. కలర్ మాత్రమే ఉంటుందండి, డిజైన్ వేరేలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డైమండ్ షేప్లో చిన్న చిన్న డైమండ్స్ కంటిన్యూషన్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్లో మనకి బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు. వెనకాల కూడా క్లాత్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అస్సలు పోగు అనేది తట్టట్లేదండి. ఇది మనం హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు. ఈ శారీ చూస్తున్నారు కదా, మనకు 2 సైడ్స్ బార్డర్స్ ఎలా ఇచ్చారు బ్లౌజ్కి అనేది. శారీకి ఇచ్చిన బార్డర్గా కాకుండా దీనికి కొంచెం వెరైటీగా ఇచ్చేశారు బ్లౌజ్కి. బార్డర్ని అయితే మనకి జరీ ఓవెన్ బార్డర్ అని మెన్షన్ చేశారు. శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మనకి శారీలో ఎక్కడ ఫ్లవర్స్ ఎలా మోడల్ వచ్చాయో అదే మోడల్ డిజైన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అంటే ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు, అంటే పెద్దవాళ్ళైనా కానీ ఇలాంటి సాఫ్ట్ శారీస్కి ఈజీగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంచెం మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. చాలా బ్రైట్ కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ శారీ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే కమెంట్లో నాకు మెన్షన్ చేయండి. 472 రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీ మనకు వచ్చేసిందండి. అండ్ మీషోలో మనం తీసుకున్న నెక్స్ట్ శారీ ఎలా వచ్చిందో చూద్దాము. ఈ శారీ అయితే బనారస్ సిల్క్ శారీ విత్ సిల్వర్ జెర్రీ అని మెన్షన్ చేశారు మనకి మీషోలో. ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే రియల్గా ఫిదా అయిపోయాను. ఫ్యాబ్రిక్ అయితే మనం 100/100 మార్క్స్ ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మీకు ప్రైస్ చూపిస్తున్నాను. జస్ట్ 532 రూపీస్లో బ్యూటిఫుల్ శారీ వచ్చేసింది నాకైతే. రియల్గా సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే చెప్పచ్చు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. దీని ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ అని మెన్షన్ చేశారండి. సూపర్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్, న్యూ బోర్న్ బేబీస్కి ఎలాంటి ఫ్యాబ్రిక్ మనం రిఫర్ చేస్తామో అంత సాఫ్ట్గా ఉందండి. చాలా వెరైటీ అనిపించింది. న్యూ కలెక్షన్ అండ్ డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే. శారీ మొత్తం మీద మనకి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. అంటే అన్నిటి మీద మనకి గోల్డ్ కలర్ జరీ ఓవెన్ బార్డర్ వచ్చింది కదా, దీనికి మాత్రం సిల్వర్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. జరీ బార్డర్ తీర్చిదిద్దినట్టుగా ఉంది, వెరైటీగా ఉంది. ఫ్లవర్స్ డిజైనే కానీ మనకి బార్డర్ కాంబినేషనే కానీ. ఇందులో మనకి మీషోలో 4 కలర్స్ అవైలబుల్ ఉందండి. అవుట్ ఆఫ్ 4 కలర్స్ పింక్ అండ్ టమాటో కలరే చాలా బాగున్నాయి. నేను ఇక్కడ మనకి టమాటో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. బార్డర్ అయితే మనకు పైన కింద సేమ్ విడ్త్ ఇచ్చారు. చూడండి బార్డర్ అయితే ఎంత క్యూట్గా ఉందో. చిన్న చిన్న లీవ్స్, అందులో పెద్ద ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్, చాలా వెరైటీగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఇన్విజిబుల్గా లేదు, ట్రాన్స్పరెంట్గా అస్సలు లేదు. ఈజీ మెయింటెనెన్స్ అండి. వెరైటీగా ఉంది. కొంచెం కలెక్షన్ వెరైటీగా ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ రివర్స్ చేసి చూపిస్తున్నాను లోపల సైడ్ కూడా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఈ బార్డర్ కూడా మనకి ఏమైనా తట్టుతుందా అని మీకు డౌట్ వస్తుండొచ్చు. నేను ఇక్కడ మీకు స్క్రాచ్ చేసి కూడా చూపిస్తాను. అస్సలు పోగులు అనేది తట్టట్లేదండి. మనకి సిల్వర్ జరీ వచ్చింది కదా, దాని గురించి చెప్తున్నాను.
వెరైటీ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఈ శారీని అయితే హైలీ రికమెండెడ్ టు పర్చేస్. మనకి పైన కింద బార్డర్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మనం కిడ్స్‌కి ఏదైనా లెహెంగా ప్లాన్ చేయాలనుకున్న బిలో 10 ఇయర్స్ వాళ్ళు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితేనే వేసుకోగలుగుతారు కదా! అలాంటి వాళ్ళకి ఇలాంటి శారీ తీసుకొని మనం హ్యాపీగా స్టిచ్ చేయించొచ్చు. పళ్ళు అయితే సూపర్ గ్రాండ్‌గా ఇచ్చేసారు. డిజైన్ చూస్తున్నారు కదా! బాగా షైనీగా ఉంది. వీడియోలో కొంచెం క్లారిటీ మిస్ అయింది. అందుకే నాకు కొంచెం బాధ అనిపించింది. మనం ఇక్కడ టసల్స్ వేసుకోవడానికి కూడా వీళ్ళు కన్వీనియంట్‌గా మళ్ళీ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశారు. చూపిస్తాను మీకు ఇక్కడ. మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా వచ్చింది చూస్తున్నారు కదా! మనకి టసల్స్ వేసుకుంటే శారీకి అయితే గ్రాండ్ లుక్ వస్తుంది. కొంచెం కాస్ట్లీ శారీకి వేసుకుంటాం కదా! దీనికైతే వీళ్ళు మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. అంటే సేమ్ ఫ్యాబ్రిక్‌తో ఇచ్చారు. సో, దీన్ని మనం హైలైట్ చేయాలనుకుంటే సిల్వర్ కాంబినేషన్‌లో మనకి ఏ శారీ బ్లౌజ్ ఉన్నా కానీ దీనికి మనం పేరప్ చేసుకోవచ్చు. లేదంటే సిల్వర్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ సిల్వర్ వేసుకుంటే బాగా హైలైట్ అవుతాం ఈ శారీకైతే. బార్డర్ కూడా చూడండి. నాకైతే ఈ బార్డర్ డిజైన్ చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న సెలెక్ట్ చేసుకున్నారు. మనకి ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపించేది బ్లౌజ్ పీస్ అండి. ఇక్కడ నేను స్క్రాచ్ చేసి చూపిస్తాను చూడండి. పోగు అనేది లేవట్లేదు. సిల్వర్ జరీ అంటారు కదా! అది అస్సలు లేవట్లేదు. సో, మనం ఎలాంటి ఫాల్ అయినా మెన్షన్ చేయొచ్చు. అంటే కొన్నిటికి జరీ బార్డర్స్ లేస్తుంటే మనం వాటికి పెద్ద ఫాల్ వేసుకోవాలి. ఆ బార్డర్ దాంట్లో హైడ్ అయిపోతే మనకి ఇంకా పట్టీలకు తట్టడము అలాంటిది ఏముండదు. ఇబ్బందిగా ఉండదు. శారీ ఓవరాల్‌గా ఎలా ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మీషోలో అయితే ఈ శారీకి 4.4 స్టార్ రేటింగ్ అవైలబుల్‌లో ఉందండి. శారీ అంతా కంప్లీట్‌గా ప్లెయిన్ ఉంటుంది. స్టిచ్చింగ్ పర్పస్‌లో అయితే గాగ్రా గానీ, లెహెంగా గానీ ఇదైతే బెస్ట్ అనే చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మనం లాంగ్ ఫ్రాక్ కూడా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే హైలీ రికమెండెడ్ టు పర్చేస్. అండ్ మీషోలో నేను తీసుకున్న నెక్స్ట్ బనారస్ టిష్యూ శారీ అండి. చూపిస్తాను. ఈ శారీ ప్రైస్ ఎంత పడిందనేది. జస్ట్ 414 రూపీస్‌లో బ్యూటిఫుల్ శారీ వచ్చిందండి. మీషోలో అయితే దీనికి 4 స్టార్ రేటింగే ఉంది. కాకపోతే మీరు శారీ ఓపెన్ చేశాక రియల్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంప్లీట్ గోల్డ్ కలర్ శారీ అండి. మనకి వీడియోలో కూడా దాని మీద ఉన్న డిజైన్ తీయడానికి చాలా టైం పట్టింది. కంప్లీట్‌గా మనకి ప్లెయిన్ శారీ లాగా కనిపిస్తుంది. కానీ చాలా గ్రాండ్ లుక్‌గా ఉంటుంది. ఇలాంటి వాటికైతే మనం కాంట్రాస్ట్‌గా అంటే మెరూన్ విత్ గోల్డ్ జరీ వర్క్ కానీ, లేకపోతే బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ వేసుకుంటే చాలా హైలైట్ అవుతాము. ఇదైతే మనకి మీషోలో ఏమని మెన్షన్ చేశారంటే బ్రైడల్ శారీ అనే మెన్షన్ చేశారు. బ్లౌజ్ చూస్తున్నారు కదా! లాంగ్ బార్డర్ అండి. చాలా పెద్దగా ఇచ్చారు బార్డర్ అయితే. అండ్ పైన మాత్రం చిన్నగా కడ్డీ బార్డర్తో మనకి ఫినిషింగ్ ఇచ్చారు. చూడండి బార్డర్ సెల్ఫ్ డిజైన్ కాబట్టి ఇలాంటి ప్లెయిన్ గోల్డ్ కలర్ శారీస్ ప్రజెంట్ మీరు ఏ వెడ్డింగ్ కనే వెళ్ళండి, మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్రైడల్ శారీస్ ఆల్మోస్ట్ అందరివి గోల్డే ఉంటాయండి. ఎందుకంటే ప్రజెంట్ ఈ గోల్డ్ బాగా హైలైట్ అవుతుంది. వీటికి మనకి కచ్ వర్క్ టైపు లేస్ స్టిచ్ చేసి చాలా హైలైట్ చేస్తున్నారు. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లోనే వేస్తున్నారు. చూడండి ఫ్యాబ్రిక్ అయితే ట్రాన్స్పరెంట్. మనము సేమ్ పెట్టుకోటే వేయాల్సిందే. అండ్ ఇందులో మనకి శారీ మొత్తం ప్లెయిన్‌గా ఉండదండి. శారీ మొత్తం మనకి మిడిల్‌లో చిన్న చిన్న చెక్స్, అది కూడా గోల్డ్ కలర్ లైన్స్ తోటే వచ్చింది సెల్ఫ్‌గా. క్రీమ్ కలర్ శారీ అంటాం కదా! దాని మీద గోల్డ్ కలర్ తోటి హైలైట్ చేశారు. టసల్స్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి కొంగు సైడ్ అండి. అంటే మనకి రన్నింగ్ పళ్ళువే వచ్చేసింది దీనికి. మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చేసిందండి. ఇందులో అయితే మనకు ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్ ఉంది. బ్రైడల్ శారీస్ కానీ, వెడ్డింగ్ అకేషన్స్ కానీ బెస్ట్ అవుట్‌ఫిట్ అనే చెప్పొచ్చు. చూడండి చాలా గ్రాండ్‌గా ఉంటుంది. మనం బ్లౌజు కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా హైలైట్ అవుతాము. చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి జరీ ఓవెన్ యూజ్ చేశారండి. జస్ట్ 472 రూపీస్‌లో వచ్చింది. మీకు కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.